ఏసాడి నేను దూకా నిదానంగా దూకురా, లేకపోతే చేపలు చచ్చిపోతాయి. అంటే వేళాహోళంగా ఉందా మీకు? నాతో ఆడుకుంటారా? నేను ఇంకా కొన్ని స్తోత్రాలు నేర్చుకోవాలి, వెళ్తాను. మరి మేము కూడా వచ్చాం. శాస్త్రి గారు, మీరు అన్ని స్తోత్రాలు నేర్చుకున్నారా? గురువు గారు మనల్ని అడగడం మర్చిపోవాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. పోయేదేముంది? పంతులు గారు, నా దోవత ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడే ఇషా. పోయేదేముంది? శాస్త్రి గారు, చెరువులో స్నానం చేసినట్లు పొరపాటున పోయిందే ఉందని గురువు గారితో చెప్పారనుకోండి, మీ ముక్కు జారిపోతుంది, జాగ్రత్త. అబ్బే, నేనెందుకు చెప్తాను? నేను నోరు జారనుగా. శాస్త్రి గారు చాలా తెలివైన వారు సుమా. గురుగారు మర్చిపోలే, గురుగారు మర్చిపోలే, గురుగారు మర్చిపోలే, గురుగారు మర్చిపోలే, శ్రీమన్నారాయణ గురుగారు మర్చిపోలే, గురుగారు మర్చిపోలే. మాధవ శాస్త్రి గారు చాలా గట్టిగా స్తోత్రాలు చదువుతున్నారే. అబ్బే, ఈ కంగారంతా ఇప్పుడు గురువు గారు శ్లోకాలు అడుగుతారేమోనని భయం. శ్రీమన్నారాయణ నిర్వాపణం శ్రేయం కైరవచంద్రికా వితరణం విద్యావధూజీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాపారణం సర్వానమస్మరణం విజయం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం హరే కృష్ణ. మన మాధవ శాస్త్రి గారు మొత్తానికి కట్టెక్కేశారు. భగవంతుడు మన ప్రార్థనలు విని పోయిందే ఉందని కాపాడేశాడు. పంతులు గారు, నా దోవత ఎప్పుడు ఇస్తారు? సాయంత్రం ఇష్టం. పోయిందే ఉంది. నారాయణ, ఏమిటి నాయన? ఈ రోజు తమ సేవ ఎక్కడో? మా సేవ ఈ రోజు పాకశాలలో. మేము ఇచ్చేసాం. అన్ని సిద్ధంగా ఉన్నాయా? హరే కృష్ణ హరే కృష్ణ. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవః యజ్ఞద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. హరే హరే చేతో దర్పణమార్జనం భవమాదావాగ్నిర్వాహనం శ్రేయ కైరవచంద్రికా వితరణం విద్యోవరుజీవనం ఆనందం పురివర్ధనం ప్రతిపదం పూర్ణామృత సాధనం.
చవటాయ్ ఏం చేస్తున్నావురా? గురువుగారు ఇంతవరకు ఎవరు కూడా ఈ ఆకులకు రెమ్మలకు పువ్వులకు నీళ్లే పోయలేదు గురువుగారు. ఒరేయ్ వెధవా, ఇలా చేస్తే చెట్టు చనిపోతుందిరా. ఈ ఆకులు పువ్వులు కుళ్ళిపోతాయిరా బడవ. ఈ ఆకులకు పువ్వులకు కొమ్మలకి రెమ్మలకి నీళ్లు పోస్తే చెట్టు చనిపోతుందిరా, బ్రతకదు. కాని చెట్టు మొదట్లో నీళ్లను పోస్తే ఆ వేళ్లు చెట్టంతటికి నీటిని సరఫరా చేస్తాయిరా. ఓం కర్ణాభ్యాం స్వాహ, ఓం నేత్రాభ్యాం స్వాహ, ఓం నాసికాభ్యాం స్వాహ. ఇవేమిటి? ఇవేం మంత్రాలు? ఇవెప్పుడూ నేను మీకు నేర్పలేదే. అవును గురువుగారు. ఒరే బడుద్దాయి, ఏం మంత్రాలు ఇవి? ఓం నాసికాభ్యాం స్వాహ. రే శుంఠ, ఏమిట్రా నీ అవతారం? గురుదేవా, ఈ పొట్ట యొక్క నియంతృత్వ పాలన నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతిరోజు కేవలం కడుపు మాత్రమే ఆహారం తీసుకుంటూ మిగతా అవయవాలకు తీవ్ర అన్యాయం చేస్తుంది. దీనికి నిర్హేణగా నేటి నుండి ఈ పద్ధతిని అమల్లో పెడుతున్నాను గురుదేవా. అప్పుడు ఆకలితో మాడి చస్తావురా? ఏమీ పని చేయని కడుపే మొత్తం ఆహారం తీసుకుంటే పనిచేసే కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు చెవులు ఇంకా ఎక్కువ ఆహారం తీసుకోవాలి. అప్పుడే అది సమంజసం గురుదేవా. మూర్ఖ, ఆహారాన్ని కడుపుకే పెట్టాలరా. అది జీర్ణం చేసి అన్ని అవయవాలకు శక్తిని అందిస్తుందిరా. మిగతా అవయవాలకు వాటిని జీర్ణం చేసే శక్తి మరియు శక్తిని సరఫరా చేయడం వాటికి తెలియదరా శుంఠ. అవునా గురుదేవా? ఒరే శుంఠ, ఆ గంటేమిట్రా? నైవేద్యం తరువాత జరిగే హారతి కూడా అయిపోయింది గురుదేవా. ఓం గణపతే నమః. నీకు 3 చుట్లు. ఓం పార్వతీ మాతాయే నమః. నీకు 5 చుట్లు. ఓం శివాయే నమః. ఒరేయ్, ఎవరికి పూజ చేస్తున్నావురా? గురుదేవా, మనం కేవలం కృష్ణుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇంకా 3 దేవతలను గాలి కుదిలేస్తున్నాం గురుదేవా. కాబట్టి వారి వారి స్థాయికి అనుగుణంగా నా బుర్రను ఉపయోగించి నేను తెలివిగా పూజ చేస్తున్నాను గురుదేవా. ఒరేయ్ వెర్రి వెంగళప్ప, 3 దేవతలందర్నీ సంతృప్తి పరచలేవురా. కాని శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే అందరు దేవతలు సంతృప్తి పడతారా బుర్రలేని వేధవ. శ్రీకృష్ణుడు చెట్టు మొదలు వంటివాడు. మొదలుకు నీరు పోస్తే మొత్తం చెట్టంతా పోషించబడినట్లు, ఏ విధంగా ఈ ఉదరానికి ఆహారాన్నందిస్తే అన్ని అవయవాలకు శక్తి లభించినట్లో, కేవలం శ్రీకృష్ణుణ్ణి పూజించినంత మాత్రముననే సమస్త దేవతలు సంతృప్తి పడతారు. యథా తరోర్మూలనిశేషనేన తృప్యందితస్కందభుజోపశాఖా ప్రాణోపహారచ్చ యథేంద్రియాణాం తథైవ సర్వార్హణమచ్యుతేజ్య.